నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి మనము జ్యోతిష శాస్త్రంలో మన యొక్క చార్ట్‌ని అనలైజ్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఎస్పెషల్లీ లగ్నం అసెండెంట్ అనలైజ్ చేసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే మీది ఏ లగ్నము అనేది ఖచ్చితంగా చూసుకోండి. అంటే చరలగ్నమా, స్థిర లగ్నమా, దిశోభావ లగ్నమా? మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్నాము. రాశులను డిఫరెంట్‌గా విభజించడం జరిగింది. ఏంటి అనంటే చర రాశులు, స్థిర రాశులు, దిశోభావ రాశులు, అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, జలతత్వ, వాయుతత్వ రాశులు అని. అదేవిధంగా మీ యొక్క లగ్నము చరలగ్నము అయితే చరలగ్నము అనంటే మేషము, కర్కాటకము, తుల, మకర లగ్నము అయితే మీ యొక్క అసెండెంట్ డిగ్రీసు 1-10 డిగ్రీస్ మధ్యలో ఫాల్ అవుతే దానిని మీరు మంచి ప్లేస్‌మెంట్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దానివల్ల అడ్వాంటేజ్ అనేది డెఫినిట్‌గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్థిర లగ్నాలకైతే వృషభ లగ్నము, సింహ లగ్నం లాంటి వాటికి మీ యొక్క లగ్నం యొక్క డిగ్రీసు 10 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ మధ్యలో ఉంటే మీరు దాన్ని స్ట్రాంగ్ పొజిషన్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా దిశోభావ లగ్నాలకైతే 20 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ మధ్యలో ఉంటే దాన్ని ఒక అడ్వాంటేజ్‌గా తీసుకొని మీరు అనలైజ్ చేసుకొని ప్రిడిక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ టాపిక్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐల్ సీ యూ టుమారో.